హాయ్ నేను సతీష్. 4 వారాల జర్నీలో ఎవరేంటి, ఎవరికి టాప్ 5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది? అసలు టాప్ 10 వరకైనా ఉంటారా? ఉండరా? అంటే ప 10 వారాల జర్నీ అయినా సరే పూర్తి చేసుకుంటారా? లేదా? అనేది నా ఒపీనియన్ ఏంటనేది చాలా క్లియర్‌గా ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్ దెబ్బకు ఖచ్చితంగా లోపలున్న బాండింగ్స్ అన్నీ చాలా వరకు మారిపోయి కొత్త ఈక్వేషన్స్ హౌస్‌లో కనిపించబోతున్నాయి. సో, మొత్తం గేమ్ చేంజ్ చేసేదానికి 2 రోజుల ఎపిసోడ్స్ మొత్తం కేటాయించారు గనుక, లేకపోతే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టుగా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, కొడుకు, తల్లి, తమ్ముడు, కూతురు, తండ్రి ఇట్లా ఈ రిలేషన్స్ అయిపోయి అసలైన మజే మిస్ అయిపోద్ది కనుక మొత్తం సెట్ చేసేస్తారు. నిన్నటి ఎపిసోడ్, ఇవాళ ఎపిసోడ్తో కలిపి మొత్తం గేమ్ అయితే చేంజ్ చేయబోతున్నారు. అయితే ఈ వీడియో చూసే ముందే మరి టాప్ 5 ఎవరు అని చెప్పబోతున్నా. అట్లాగే 10 వారాల జర్నీకైనా అవకాశం ఉందా లేదా, అట్లాగే ఏమది కామనర్స్గా వచ్చిన వాళ్ళలో టాప్ 5 ఎవరైనా అవుతారా, టైటిల్ విన్నర్ అవుతారా, రన్నర్ అప్ అవుతారా, అసలు ఎన్ని వారాలు ఉంటారంటే అది కూడా క్లియర్గా అనలైజ్ చేసేస్తా. వీడియో చూసే ముందు ఇంతవరకు చాలామంది లైక్ చేస్తారు, నేను చెప్పిన తర్వాత అడగందా అమ్మాయిని అన్నం పెడతాంటారు కదా, గుర్తు చేసిన వెంటనే లైక్ చేస్తారు. ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే మీ దృష్టిలో ఎవరు టాప్ 5 ఉంటారనిపిస్తుంది కూడా ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఒక 5 సెకండ్స్ గ్యాప్ కూడా ఇస్తా, ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. ఎవరు టాప్ 5 అనుకుంటున్నారు, 1, 2, 3, 4, 5 అనేది కూడా టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరు అనేది. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. నాకు మార్నింగ్ వీడియోలో కూడా నోటిఫికేషన్ రాలేదు సార్ అన్నారు, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఆ బెల్ బటన్ టచ్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేస్తేనే వీడియోస్ నోటిఫికేషన్ అయితే వస్తాయి. కొంతమంది ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే అదైతే చేయండి. జర్నలిస్ట్ సతీష్లో హైప్ కూడా ఇవ్వండి. అయితే ఫస్ట్ వన్ ఇమాన్యుయల్. మంచి ఆయన నుంచే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే హౌస్లో ఉన్న ఏకైక గోల్డెన్ స్టార్ బాయ్ కనుక. సో ఇమాన్యుయల్ బలం ఏంటి? అతని హ్యూమర్, టైమింగ్ ప్రకారం పడిగే పంచులు, ఆ సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే ఆహ్లాదకరంగా మార్చేస్తే నైజం, స్పాంటేనియస్గా అలా 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 జాలుబారిపోయే జోకులు, ఇవన్నీ కూడా అతనికి ఇంతకు ముందే బయట నుంచి ఒక కమెడియన్గా మంచి పాపులారిటీ ఉంది. హౌస్లోనికి వచ్చాక అది ఖచ్చితంగా డబుల్ అయ్యింది. నో డౌట్ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇతడు ఎంతమందినైనా అభిమానులు సంపాదించుకున్నాడంటే ఖచ్చితంగా సంపాదించుకున్నాడు, అందులో అనుమానమే అక్కర్లా. హౌస్లోకి రాకముందు ఆయన కామెడీ స్కిట్స్ అవన్నీ ఎంతమంది చూసారో చూడలేదు, కానీ ఒక బిగ్ బాస్ షోని చూసే వాళ్ళలో ఎక్కువ మందిని అయితే కనెక్ట్ అయితే అయ్యారు అతనికి. ఇక్కడ ఎమ్మెన్యేల్ విషయంలో మరో బలమైన పాయింట్ ఏంటంటే, అతను టాస్క్లు అరవీర భయంకరంగా ఆడడం. ఆరంభంలో కాలచక్ర టాస్క్ నుంచి కెప్టెన్సీ టాస్క్లు కావచ్చు, మొన్నటి హిప్పో టాస్క్ కావచ్చు, ఈ బాల్ టాస్క్ కావచ్చు, ఏది చూసినా తన 100% బెస్ట్ ఇస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా అతనికి ఆడియన్స్లో మంచి ఓటింగ్గా ఉంది. సో టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ పుష్కలంగా ప్రస్తుతానికి ఉన్నాయి. అయితే విన్నర్ అవుతాడంటే నాకు ఎమాన్యుయల్కి సంబంధించి ఒక డౌట్ అడిగారు. గతంలో కమెడియన్లు విన్నర్ అవ్వరు అని అవినాష్, రోహిణి, టేస్టీ తేజ అన్నారు కదండి. వాళ్ళు అన్నారు మేము ఎంతైనా ఎంటర్టైనర్స్గా ఉండిపోతాం, కామెడీ చేస్తాం, కామెడీ లెక్క చూస్తారు, కమెడియన్స్గానే చూస్తారు తప్ప కమెడియన్స్ విన్నర్లు అవ్వరని చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు గత సీజన్లో. సో మరి ఇప్పుడు ఏంటి, ఎమాన్యుయల్ ఆల్రౌండర్గా ఉన్నాడు, అన్నీ ప్రదర్శిస్తూ ఉన్నాడు కదా, మరి ఇతడైనా అవుతాడా అవ్వడా, నిజంగా ఈసారి అయినా సరే అట్లా ఒక కమెడియన్ విన్నర్ అవుతాడా అవ్వడా అని నాకు ఒక మెసేజ్ పెట్టారు ఇందాక మన న్యూస్ బోల్ వీడియోలో. సో మరి ఇతనికి ఛాన్సెస్ ఉందా అని అంటే ఒకటి మాత్రం వాస్తవం, కామెడీ మాత్రమే చేసుకొని ఉంటే విన్నర్లు ఎవరు, ఇది క్లారిటీ. కమెడియన్స్కి ఏంటి, కామెడీ అడ్వాంటేజ్ చాలా బలం అది. ఎలాంటి సిచ్యువేషన్ అంటే స్పాంటేనియస్గా జోకులు వేస్తూ నవ్విస్తూ మంచి ఫన్ అయితే క్రియేట్ చేస్తారు, జనరేట్ చేస్తారు. కానీ ఓన్లీ కామెడీ 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 అనుకుంటే అవ్వరు. కామెడీకి తోడు ఒక ట్రాజడీ కావచ్చు, ఒక సెంటిమెంట్ కావచ్చు, ఒక ఫైటింగ్ స్పిరిట్ కావచ్చు, ఆ ఫైటర్ కావచ్చు, అట్లాగా అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో ఎమోషనల్గా డ్రిల్లింగ్ అయిపోయినా, టార్గెట్కి గురి అయిపోయినా అప్పుడు సింపతి ఆటోమేటిక్గా వచ్చేది కావచ్చు, ఫైటింగ్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఆడియన్స్ కనెక్ట్ అయితేనే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఖచ్చితంగా విన్నర్ అవుతారు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవన్నీ మిక్స్ అవ్వాలి. ఒక హౌస్మేట్ జర్నీలో విన్నర్ మెటీరియల్ అవ్వాలంటే ఒక కామెడీ పనికిరాదు, ఒక ట్రాజడీయే పనికిరాదు, ఒక సెంటిమెంటే పనికిరాదు. ఇవన్నీ మిక్స్ చేస్తే ఫైటింగ్ స్పిరిట్, టాస్కుల్లో పర్ఫార్మెన్స్, ఎంటర్టైనరు జస్ట్ లైక్ విజెస్ అనే మాదిరి ఇట్లా అన్నీ మిక్స్ అయిపోతే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతే కామెడీ ఏంటి, హీరో క్యారెక్టర్స్ ఏంటి, విలన్ క్యారెక్టర్స్ ఏంటి, ఏ కంటెస్టెంట్ అయినా అవుతాడు. కాకపోతే ఇక్కడ మీరు అడిగినట్టు డౌట్ ఏమంటే, అక్కడ అవినాష్ ఏంటి ఆ సీజన్లో వచ్చేటప్పుడు సేఫ్ ప్లేయర్ అని ఒకరిని చెప్పాలంటే పక్కగా సేఫ్ ప్లేయర్ అని కామెడీ చేస్తాడు, లేకపోతే నాకెందుకులే అనుకుంటాడు తప్ప ఓపెన్ అవ్వడు. ఓపెన్ అయితే ఏమవుతుందో, బ్యాడ్ అయితేమో, బరస్ట్ అయితే ఏమవుతుందో అని లెక్క బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోయాడు. అట్లా ఎప్పుడు ఉండకూడదు.
గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి కంప్లీట్గా ఓపెన్ అయిపోతేనే అవుతుంది. అటుగా రోహిణి చాలా చక్కగా ఆడింది కదా, టాస్క్లన్నీ ఆడింది, కానీ ఆవిడకి ఏంటంటే కాన్ఫిడెన్స్ తక్కువ. కోర్స్ అలా పృథ్వీరాజ్తో ఒక టాస్క్ ఆడేటప్పుడు అదరగొట్టేసింది పర్ఫార్మెన్స్. అసలు ఏమాత్రమే ఊహించామా? ఆవిడ పృథ్వీరాజ్ ఫిజికల్ టాస్క్లు ఇచ్చిపడేసే రేంజ్లో పృథ్వీరాజ్ మీద కేవలం విల్ పవర్తో ఎంత సూపర్ సక్సెస్, గూస్ బంప్స్ కదా శివంగి అని చెప్పేసి ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావచ్చు, ఆ టాస్క్ అయితే నభూతో నా భవిష్యత్ బిగ్ బాస్ సీజన్స్లో అదొకటి బెస్ట్. అంటే విల్ పవర్ ఫస్ట్ వీళ్ళకు ఉండుంటే నేను కమెడియను, నిన్ను కామెడీలాగా చూస్తారు, జోకర్లా ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఒక హ్యూమన్ బీయింగ్, నాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అవసరమైతే అన్యాయం జరిగితే ఎంత గట్టిగా గొంతు ఎత్తుతా, ఫైట్ చేస్తా, పోరాడతా, తాడోపేడి తేల్చుకుంటా, స్టాండ్ తీసుకుంటా, ఎట్లా ఉండాలి. అట్ ది సేమ్ టైం నిన్న ఇప్పుడు ఎమాన్యుయల్ వచ్చింది, ఒక సెంటిమెంట్ వచ్చింది, లవ్ స్టోరీ గురించి చెప్పేటప్పుడు హార్ట్ టచింగ్ అనిపించింది. అట్లాగే ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండాలి, అలా ఉంటే వస్తుంది. ఇప్పుడు టేస్టీ తేజ ఆయన చూసారు, ఆయన కూడా సేఫ్ ప్లేయర్ ఒక రకంగా. ఆ సీజన్లో స్పా వర్సెస్ స్పై 2 గ్రూపులో వారు జరుగుతుంటే ఇటు వీళ్ళతో కూడా సత్సంబంధాలు, అటు వాళ్ళతో కూడా శివాజీ బ్యాచ్తో సత్సంబంధాలు, ఇటు వీళ్ళతో సత్సంబంధాలు, పైగా క్యాలిక్యులేటెడ్ గేము. నేను అడ్డంగా ఉండాలంటే నాకు ఎవరో అని చెప్పి అటు ఇటు చేసుకుని వైల్డ్ కార్డులో ఎవరు నామినేట్ చేస్తే వెళ్ళిపోతే ఎట్లా క్యాలిక్యులేషన్స్ తప్ప ట్రాన్స్పరెన్సీతో 100% అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎమోషనల్గా వెళ్ళిపోతే ఖచ్చితంగా అవుతారు. అవ్వకపోవడానికంటూ లేదు, ఎవరికైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఏం పేరైనా పల్లవి ప్రశాంత్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా సరే అన్ని మిక్సింగ్ అయిపోయినాయి కదా, ఆయనలో కామెడీకి యాంగిల్ లేకపోయినా మిగతా అవన్నీ ఇందాక నేను చెప్పిన సెంటిమెంటు లేకపోతే ఇవన్నీ సో అలాంటి వాళ్ళు కూడా విన్నర్ అయిపోయారు కదా. సో ఇప్పటికీ రియల్ ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా ఆయన ఎగ్జాంపుల్. ఇప్పుడు అయితే మరి ఎమ్మెన్యేల్ విన్నర్ అవుతాడా లేదా అనేది మరికొన్ని వారాలు అయితే తప్ప ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే అతనికి బలమైన సిచ్యువేషన్లు ఇంకా చాలా 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 పడాలి. అతడు గట్టికి ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్కి పడిన చూడండి ఒక సీన్ సిచ్యువేషన్, అరే అంత కష్టపడి ఆడిన తర్వాత లాస్ట్లో ఫ్రెండ్సే బిస్కెట్ చేస్తారు, తీసి పడేశారు, పొడి చేశారని ఇట్లాంటివి కావచ్చు, ఇంకేదైనా ఎమోషనల్గా పిండేశారు ఇతన్ని అనే మాదిరిగా బలమైన స్ట్రాంగ్ సిచ్యువేషన్లో ఒక 4-5 పడాలి, పడితే అప్పుడు ఇంక ఎలివేషన్ వస్తుంది. సో ప్రస్తుతానికైతే మంచి ఓటింగ్ ఉంది, టాప్ 5లో ఉంటాడు నో డౌట్. ఇక రెండో కంటెస్టెంట్ ఎవరంటే ఇక ఈ టాపిక్ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకెంతైనా ఉంటుంది, అందరి గురించి చెప్పాలి కదా, 12 మంది గురించి కూడా చెప్పుకుంటూ పోతాం. ఇక రెండో కంటెస్టెంట్ తనూజ. ప్రెజెంట్ హౌస్లో హయ్యెస్ట్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్లలో ఈ తనూజ గౌడ్ టాప్లో ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా తనూజకు ప్రెజెంట్ ఉన్న ఓటింగ్ హౌస్లో ఏ కంటెస్టెంట్కి లేదు. ఈమెకి ఇదే పెద్ద బలం. ఆ బలం అంతా ఎట్లా అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్గా వచ్చిన దానికంటే ముందుగా ఒక దశాబ్దం ఉందేమో పైగా ఈ టీవీ సీరియల్స్లో నటించిన ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఆవిడకి సపోర్టు. పైగా నేను గత సీజన్లో కూడా చెప్పా కదా, ఇప్పుడు కూడా చెబుతున్నా కదా, తెలుగు ఆడియన్సే కాదు కన్నడ ఆడియన్స్ కూడా, కన్నడ బ్యాక్గ్రౌండ్ కనుక ఆ స్టేట్ కనుక వాళ్ళ నుంచి కూడా బలమైన ఓటింగ్ వచ్చే కంటెస్టెంట్ తనూజ. హౌస్లో తనూజ బలం ఏంటంటే ఇది ఇప్పటివరకు పెద్దగా బయటపడలేదు. బట్ బలహీనత ఏంటంటే చిన్న చిన్న విషయాలకు పెద్దగా మైండ్కి తీసుకుని ఎమోషనల్గా డౌన్ అయిపోవడం, గట్టిగా అరవడం, గట్టిగా ఏడవడం, గొడవ పడడం, ఎమోషనల్గా ఇతని సెకండ్స్లో ట్రిగ్గర్ అయిపోయి ఖచ్చితంగా మీకు మైనస్సే. కాకపోతే తనూజలో ఫైటింగ్ స్పిరిట్ అయితే ఉంది, ఏదైనా చేయాలి, గట్టి ఫైట్ ఇవ్వాలి అనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో మరి విన్నర్ అవుతుందా అంటే ప్రస్తుతానికి తనూజకు ఈ సీజన్లో లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. నేను ఇప్పుడు ఏదైతే మాట చెప్పానో మీరు ఖచ్చితంగా మైండ్లో నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఆవిడకైతే ఛాన్స్ అయితే ఉంది. నేనేదో ఊరికే వేగ్గేది చెప్పేసి చెప్పేసి టైప్కి పక్కా క్యాలిక్యులేషన్స్తోనే చెబుతా. తనూజకు ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది చాలా 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 బలంగా ఉండడమే ప్రధాన కారణం. పైగా తెలుగు రాష్ట్రాలతో పాటు తన సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా ఎవరు అవునన్నా కాదన్నా ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. మరీ ఆమె తన ఆట తను చెడగొట్టుకుని పూర్తిగా నెగిటివ్ తెచ్చుకొని బాగా తన గొయ్యి తాను తవ్వుకుంటే తప్ప ఆమె ఖచ్చితంగా టాప్ 5లోనే కాదు విన్నర్ రేసులో కూడా ఉంటుందనేది నా 8 సీజన్లు ప్లస్ ఓటీటీ ఇప్పుడు ఈ 9వ సీజన్, ఇన్ని సీజన్ల అనుభవంతో ఎక్స్పీరియన్స్ చెప్పగలను. ఇక 3 భరణి శంకర్. ఈ సీజన్లో సేఫ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే భరణి. అతని పొటెన్షియాలిటీ చాలానే ఉంది, బట్ ఎక్కడ ఎప్పుడు ఇంతవరకు బయట పెట్టలేదు. అతనిలో ఆవేశం, కోపం అన్నీ ఉన్నాయి, బట్ స్ట్రాటజీ అనే ముసుగేసుకుని ఎమోషన్స్ని బయట పెట్టట్లేదు. అదే అతని బలం అని అనుకుంటున్నాడు, బట్ అదే అతడి బలహీనత అని గుర్తించట్లా. భరణికి అతిపెద్ద మైనస్ ఏంటంటే ఇంకోటి బాండింగ్స్. ఇప్పటికే ఒక కూతురు తనూజ, రెండో కూతురు దివ్య, కొడుకు రామురాధుడు, తమ్ముడు ఎమాన్యుయల్, ఇట్లా ఈ నలుగురితో గట్టి బాండింగ్ పెట్టేసుకున్నాడు. ఇక మిగతా వారితో కూడా అనేక సార్లు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చినా సరే ఏ రోజు నోరు తెరిచి రైవలరీ కొనసాగించకపోవడమే, ఆ ప్రయత్నం కూడా చేయకపోవడమే చాలా బ్యాడ్ అయిపోద్ది ఆయనకి.
వాళ్ళు ఎంత బురద జల్లినా నవ్వుతూ తీసుకుని అన్ని ఆడియన్స్ చూస్తారులే, అన్ని ఆడియన్స్‌కి వదిలేస్తారులే అని ఆ గేమ్ ప్లేతో వెళ్ళిపోతున్నాడు. బట్ అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా ఆడియన్స్ కూడా నేను టార్గెట్‌కి గురయ్యాను, నాకు అన్యాయం చేస్తారు. మెయిన్ అతడు ఆ ఎమోషనల్‌గా బరస్ట్ అయితే చెప్పగలిగితే బయటపడితే అరే పాప అతని ఆవేదనలో అర్థం ఉంది కదా, అన్యాయం జరిగింది కదా, తొక్కేశారు కదా, తీసి పడేశారు కదా, అవమానించారు కదా, ఇట్లా ఏ సిచ్యువేషన్ ఎదురైతే అక్కడ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు అతనికి నామినేషన్లు అప్పుడు కూడా ఓ గోరంతన కొండంత చేసి చెప్పారు. అంత అవసరమా? నువ్వు పెద్ద అబద్ధాలు కోరు, మ్యానిపులేటరు, ఇన్ఫ్లుయెన్సరు, ఫేకు, గ్రూపును తొక్కేస్తాను, ఒక పెద్ద పాము, రకరకాల డైలాగులు వచ్చు కదని వాడేస్తే వాడినోళ్ళే బిస్కెట్ అయిపోయి అతనికి ఎలివేషన్ వచ్చింది. సో అట్లా అవమానించారన్న, లేకపోతే రీతు చౌదరి టాస్కులు లేపేసినప్పుడు కంప్లీట్గా సైలెంట్ అయిపోయాడు. ఓకే, ఆడియన్స్ అయితే బాగా వైలెంట్గా రియాక్ట్ అయ్యారు, వాళ్ళకి ఎంత నెగిటివ్ వచ్చింది అతనికి కత్తు వచ్చింది. కానీ అన్ని సందర్భాలు ఈ సైలెన్స్ అనేది వర్కౌట్ కాదు. అప్పుడప్పుడు నడుము బుస కొట్టవాలి, ఏదో కాలేజీ గారు చెప్పినట్టుగా అప్పుడప్పుడు బుస కొట్టాలి. సో మొత్తానికైనా నేను టార్గెట్కి గురవుతున్నాను పాయింట్ రీచ్ చేసే బాధ్యత భరణిది ఆడియన్స్కి చేసేది. ఎందుకంటే హౌస్లో ఈ సీజన్లో ఇతనికి కామనర్స్ టార్గెట్ చేసినంత గట్టిగా మిగతా ఎవరిని టార్గెట్ చేయలే. బట్ దానిని భరణి సద్వినియోగం చేసుకోలేదు. ఫేక్ పర్సను, సెల్ఫిష్, నారదుడు, కపట నాటక సూత్రధారి, డ్రామా కింగ్, ఇట్లా అనేక పేర్లతో ఇతనికి పెట్టి వాళ్ళు టార్గెట్ చేస్తే అనుకున్నంత గొప్పగా వాళ్ళంతా విసిరిన రాళ్లతో ఇల్లు అయితే ఇప్పటికే కట్టేయాలి, అతను భయంకరంగా కట్టేయాలి, కట్టుకోలేకపోయాడు. ఒక రకంగా అది అతని ఫెయిల్యూరే. ఇప్పుడు మనీష్, హరీష్, ప్రియ, శ్రీజ వీళ్ళే ఇతడు బాగా లేపారు. ఇక్కడున్న ఆయన్ని ఇక్కడికి లేపి పెట్టారు. వాళ్ళంతా అవుట్ అయిపోయి ఇప్పుడు ముగ్గురు అయిపోయారు ఆల్రెడీ. మనీష్, హరీష్, ప్రియ అవుట్ అయిపోయిన తర్వాత ఇక శ్రీజ కానీ మిగిలిన కామనర్స్కి నేటు ఈయన పెద్ద కెలకపోవచ్చు. సో భరణికి ఎలివేషన్ ఇచ్చిన అందరూ అవుట్ అయిపోయాక ఇతడు ఇంకా సైలెంట్ అయిపోయి మ్యూట్ అయిపోతే గేమ్ ఎట్లా హైలైట్ అవుద్ది చెప్పండి. మరి విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పటికైతే చాలా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే అతను ఎవరిని ఢీ కొట్టే ప్రయత్నం చేయకుండా జగమంత కుటుంబం మనది, ఆ రేలంగ మామయ్య ఫార్ములాతో వెళ్ళిపోతానంటే టాప్ 5లో ఉండే ఛాన్స్ మాత్రం పుష్కలంగా ఉంది. కానీ విన్నర్ మెటీరియల్ అవ్వాలంటే ఆయన చేతుల్లోనే ఉంది. ఇక 4th వన్ ఏంటి, సంజన గల్రాని. ప్రజెంట్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో సంజనాకు ఉన్న ప్రత్యేకత వెరీ స్పెషల్. ఆవిడంతే, ఆమె హౌస్లోకి రాకముందు ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ లేదు. బట్ ఆమె ఆట పట్ల కూడా ఎలాంటి అంచనాలు కూడా లేవు. కానీ హౌస్లోకి వచ్చాక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టుగా సీజన్కి హైలైట్ ఎవరంటే ఆవిడే. మొదటి 2 వారాలు అయితే టెనెంట్గా ఉండగా గ్రాఫ్ ఒక్కసారి అమాంతం ఆకాశంలోకి దూసుకుపోయింది. అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్ నుంచి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేసి చించి ఆరేసిందనే చెప్పాలి. కారణం ఏంటంటే ఆవిడ ఇనిషియేట్ తీసుకోవచ్చు, అప్పుడు పని లేదని చెప్పి మూల కూర్చోలే. ఆమె గుడ్డు దొంగతనంతో కావలసినంత కంటెంట్ ఆవిడ చుట్టూ తిప్పుకుంటూ అనేక మంది అసలు వీళ్ళు మాట్లాడతారా, నోరు విప్పుతారా, వీళ్ళు ఏమైనా ఎందుకు వచ్చారు అనుకున్న వాళ్ళందరినీ ఓపెన్ చేయించిన ఘనత ఆవిడదే. ఆవిడ గేమ్ ఆడడమే కాక అందరితో కూడా ఆడించింది. సో అలాంటి టైం ఉంటే ఎట్లా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ఆ గుడ్డు దొంగతనంలో వాళ్ళు అంతే అటాక్ చేసేసరికి విక్టిమ్గా ఈవిడే మారిపోయింది. అందుకే చిన్న గుడ్డుకి ఇంత రాద్ధాంతమా అని ఆడియన్స్ చిరాకు పడ్డారు, సంజనకు మద్దతుగా నిలబడ్డారు. సంజనలో ఉన్న బలం ఏంటంటే ఆమెకు అవకాశం వచ్చినా రాకపోయినా ఆమె సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోగలదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసే రకం కాదు, తానే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని తనపైనే ఫోకస్ ఉండేలా చేసుకోగలదు. కాకపోతే ఈ వారం మాదిరిగా మరీ హద్దులు దాటిపోయేలాగా ఈ ప్రాంకుల పేరుతో చేస్తే ఆడియన్స్లో ఎంత వేగంగా గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంగా పడిపోవడం కూడా పెద్దగా సమయం పట్టదు. ప్రధానంగా ఇంకొక మైనస్ ఏంటంటే మాటలు విసిరేయడం కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. ఈమె ప్రస్తుతానికి ఇది వారం ఆమె నెత్తి మీద పాలు పోసి ఖచ్చితంగా టెనెంట్స్లో పడేసి ఆవిడ మైనస్లని చెప్పి మేలే చేశారు నాగార్జున. సో ఇది ఖచ్చితంగా టెనెంట్స్లో పడేయడం కానీ ఆవిడ మైనస్లని చెప్పడం కానీ ఆవిడ ఖచ్చితంగా ప్లస్సే తప్ప మైనస్ ఉండదు. ఎందుకు ప్లస్ అనేది మొదటి 2 వారాలు ఒక్కసారి ఆ టెనెంట్స్లో ఉండడం వల్ల ఎట్లా ప్లస్ అవుతుంది, మొదటి 2 వారాలు ఆవిడ సిచ్యువేషన్ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇక విన్నర్ అంటారా, ఈవిడ ప్రస్తుతానికైతే విన్నర్ అయ్యేంత ఛాన్స్ సంజనకు లేదు. ఆమె ముందే ఫిక్స్ చేసుకుని వచ్చినట్టుగా అంటే ఒక 10 వారాలు ఉండాలి అని బలమైన సంకల్పంతో అంతవరకు పెట్టుకుంది ఆవిడ టార్గెట్. ఇప్పుడు 4-5 సందర్భంలో ఎమ్మెల్యేతో 10 వారాలు ఉంటానా, ఫ్లోరాతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు 10 వారాలు ఉంటానా అని 10 వారాలు టార్గెట్ పెట్టుకుంది. అంతవరకు వెళ్తే మనం చాలా సాధించినట్టుగానే ఆవిడ ఆ టార్గెట్ అయితే పక్కాగా రీచ్ అయిపోద్ది, అందులో అనుమానంలో డోకా లేదు. ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది ఆమె ఆడే విధానంపై ఆధారపడి ఉంటుంది, అంతకంటే ముందుకు వెళ్తుందా లేదనేది. ఇక 5th వన్ సుమన్ శెట్టి. ప్రజెంట్ ఆడియన్స్లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కంటెస్టెంట్లలో సుమన్ శెట్టి కూడా ఒకడు. బట్ ఈయన హౌస్లో మాత్రం పెద్దగా కంటెంట్ ఇచ్చే కట్అవుట్ అయితే కాదు. సుమన్కు బలమైన ప్రీ ఎగ్జిస్టింగ్ ఒక ఆర్టిస్ట్గా ఓటు బ్యాంక్ అయితే ఉంది. హౌస్లో మొదటి వారంతో పోలిస్తే కొద్దిగా ఓపెన్ అవుతున్నాడు, టాస్కులు గట్టిగా ఆడడానికి ట్రై చేస్తున్నాడు. ఈ 2 అతనికి బలమే. బట్ ఇవి చాలవు.
ఆయన ప్రతి సిచ్యువేషన్లో కూడా తన స్టాండ్ తీసుకోవాలి, తన వాయిస్ రేజ్ చేయాలి, తప్పును తప్పు అని చెప్పాలి, ఒప్పును ఒప్పు అని చెప్పాలి. అట్లా లేకపోతే ఎట్లా? ఓపెన్గా తన ఒపీనియన్ షేర్ చేయాలి, అప్పుడే ఆడియన్స్లో గ్రాఫ్ మరింత పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పటికి బర్నీకి కూడా ఈరోజు చెప్పినట్టుగా ఆయన సేఫ్ ఆడుతున్నాడు సార్ అని చెబుతున్నాడు కదా, అట్లా ఓపెన్గా ఏదన్నా చెప్పేయాలి. అలా చెప్పే తెలివితేటలు క్యాలిబర్ ఇతనికి ఉన్నాయి, కానీ అవుతాడో లేదు చూడాలి. మరి విన్నర్ అవుతాడంటే ఇతనికి తనుజ మాదిరిగానే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ గట్టిగా ఉన్నా సరే అది మరీ విన్నర్న చేసేంత లేదు. అందుకే ఓ 10 వారాల వరకు అది అతనికి శ్రీరామ రక్ష. ఆ తర్వాత అప్పటి సిచ్యువేషన్ బట్టి 15 వారాలకు వెళ్ళాలా, చేస్తుందా లేదా, బయటికి నెడుతుందా అనేది చూడాలి. ఇక 6, ఈ 5గురు కాకుండా మిగతా హౌస్లో ఉన్న వాళ్ళలో రామురాధుడు కూడా ముందుగా ఆ ఫోక్ సాంగ్స్ సింగరు డ్యాన్సర్ వల్ల ఓటింగ్ బాగానే ఉంది. దానికి తోడు హౌస్లో ఈ వీక్ నుంచి కొద్దిగా యాక్టివ్ అయ్యాడు. అంతకుముందు 3 వారాలు ఇతని గురించి చెప్పుకునేందుకు కేవలం ఆ బోర్డుపై నిలబడే టాస్క్ సృష్టి వర్మ కోసం ఆడిన టాస్క్ తప్ప మరేది కనిపించలా. ఆ తర్వాత ఏంటంటే మనీష్ లాంటి వాళ్ళు ఎత్తున్నారే ఇన్నోసెంట్ కార్డు వేసుకుని నటించేస్తాను, యాక్టింగ్ చేసేస్తాను, భలేగా యాక్టింగ్ బోల్తా కొట్టేస్తాను, ఇవన్నీ అతను టార్గెట్ చేసినప్పుడు అతని గ్రాఫ్ బాగా పెరిగింది అంతే. మళ్ళీ ఈ 4వ వారం ఓపెన్గా తన ఒపీనియన్ చెప్పినట్టు ఓపెన్ అయితే ఓ 10 వారాల వరకు డోకా ఉండదు. ఇక 7 పవన్ కళ్యాణ్. ఫస్ట్ 3 వారాలు అయితే ఏ కంటెంట్ లేదు, పైగా కంప్లీట్ నెగిటివ్. ఎంత పాజిటివ్తో వచ్చాడో అంతే వేగంగా అంతే నెగిటివిటీ మూట కట్టుకున్నాడు. మొదటి 2 వారాలు కాళ్ళ మీద కాలు వేసుకుని కబుర్లు చెబుతూ ఆ పళ్ళు తింటూ కాఫీలు తాగుతూ చేతుల్లో చేతులు వేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఓపెన్గా మాట్లాడతాం మనం. ఆయన చెడగొట్టుకున్నది ఆట తెలియాలి కదా. ఇప్పుడు రేపు పొద్దున వైల్డ్ కార్డ్స్ వెళ్ళి ఎవరైనా సరే ఈ ఫీడ్బ్యాక్లు ఎటు ఎవరన్నా కాదని ఇస్తారు. వీళ్ళకి సంబంధించి ఫ్యామిలీ వాళ్ళు కూడా వెళ్ళి సరే ఒక సందర్భం వచ్చినప్పుడు ఇన్పుట్స్ అందించేటప్పుడు అని ట్రై చేసుకుంటారు. ఇంకా బాబు నువ్వు చేసిన మిస్టేక్స్ అవి చేయకని. సో అందుకని నేను ఇంత ట్రాన్స్పరెన్సీతో చెప్పేస్తాను ఉన్నది ఉన్నట్టే. అయితే అట్లా చేసుకుంటా రీతు లేదా తనూజ, అప్రియ, దమ్ము, సిరిజ వీళ్ళతోనే పిచ్చాపట్టు కబుర్లు చెప్పుకుంటూ ఇందుకే కోసం వచ్చాను మాదిరిగా గోల్డెన్ టైం అంటారు కదా, అట్లాంటిదంతా మొదటి 3 వారాల్లో ఫసక్ చేతిలో చెడగొట్టుకున్నాడు. ఇతనికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఒక్క పాయింట్ కూడా మొదటి 3 వారాల్లో లేదు. పైగా ఆ బోర్డుపై హరీష్ కోసం నిలబడి ఆడినప్పుడు ఇట్లా పట్టేసి ఫౌల్ చేసేసి తిరిగి దబాయించడం, ఆ తర్వాత కాలచక్ర టాస్క్లు కూడా హ్యాండ్స్ చేంజ్ చేసేటప్పుడు ఫౌల్ ఆడడం, మళ్ళీ తిరిగి దబాయించడం, ఇదే అతని పందా అయిపోయింది. బట్ గత వారం ఏంటంటే చాకిరి కేసు బండ కేసు బాధేసినట్టుగా హోస్ట్ ఉతికి ఆరేయడంతో బయటకు వచ్చి ఇప్పుడు ఏమైంది మళ్ళీ మన వైల్డ్ కార్డ్స్ కోసం వచ్చారు కదా దివ్య, నాగా, ఇంకెవరు షాకిబ్, ఇట్లాంటి వాళ్ళందరూ వాస్తవాలు ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు చెప్పి కళ్ళు తెరిపించడంతో ఇతనికి పక్క క్లారిటీ వచ్చింది. ఇప్పుడు గేమ్పై కొంత ఫోకస్ పెట్టి ఈ వీక్ గట్టిగానే అన్నీ ఆడాడు. ఆ కెప్టెన్సీ టాస్క్లో రీతు అండ్ డీమన్ పవన్ కొట్టిన దెబ్బతో గింగిర్లు తిరిగిపోయిన ఇతను చూసి ఆడియన్స్లో విపరీతమైన సింపతి అయితే బీభత్సంగా వర్కౌట్ అయింది. ఇప్పుడు అతనిపై ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి ఒక పాజిటివ్ వైబ్ ఆడియన్స్ వచ్చింది. కాలం కలిసి వచ్చిందనే కంటే ఆయన కూడా తెచ్చుకున్నాడు, మార్చుకున్నాడు, తప్పులు తెలుసుకుని దిద్దుకున్నాడు. మరి దీనిని నిలబెట్టుకుంటాడు, మళ్ళీ ఆ బ్యాచ్తో కలిసి పులిహోర ముచ్చట్లు కబుర్లు పెట్టి చెడగొట్టుకుంటాడు అనే దానిపైనే ఇతని గ్రాఫ్ అయితే ఆధారపడి ఉంది. మరి విన్నరా అంటే ఇప్పటికైతే విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ, టాప్ 5 ఛాన్సెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఆడియన్స్లో ఓటింగ్ బాగా తక్కువ ఉంది. మొన్న వారమే చావు తప్పి కన్నులు అట్టపోయింది అంటారు కదా, ఆ ప్రియాతో కలిసి లీస్ట్లో ఉండి బొట్టిగా నువ్వా ఊగిసలాడు అలా అలా జస్ట్ అలా గట్టెక్కిస్తాడు అంతే. కొద్దిలో ఎలిమినేషన్ మిస్ అయ్యాడు. సో ఈ వారం గేమ్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా చేస్తే ఒక 4-5 వారాలు ఉండే ఛాన్సెస్ వెరీ హై. ప్రధానంగా ఆ పులిహోర రాజా అనే ట్యాగ్ని పూర్తిగా చెరిపేసుకోవాలి, అప్పుడే ఇతని జర్నీ ఎలా ఉంటుందో చెప్పగలం. ఇక 8 డీమోన్ పవన్. ఇతనిపై ఓ లవర్ బాయ్ ఇమేజ్ తప్ప ఇప్పటికైతే ఆడియన్స్లో గట్టిగా బలంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేసింది ఏమీ లేదు. కేవలం నేను రీతుని గెలుచుకోవడానికే వచ్చాను అన్నట్టుగా అతను వాలకం ఉంది. వాస్తవంగా ఇతను మంచి కుర్రోడే, బాగా ఆలోచిస్తాడు, కన్నింగ్ నేచర్ లేదు. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, అదే సార్ దోస్తుని మోసం చేస్తే కన్నింగ్ నేచర్ లేదని అంటారేంటని అంటారా? ఇది ఇతను కన్నింగ్ నేచర్ కాదు. రీతు కోసం ఆమె చెప్పినట్టు తలాడించేసి నువ్వు తానా అంటే నన్ను తందానంట, నువ్వు దూకమంటే దూకుతా, గోకమంటే గోకుతా, ఆ టైప్ నైజం అంతే. అందుకే నేను చెప్పాను కదా, రీతును గెలుచుకునేందుకే వచ్చాను, ఆవిడ ఏది చేయమంటే అది చేసేస్తా, గుడ్డిగా ఫాలో అయిపోతా. ఆ మత్తులో అతడు వాలకంతో అట్లా చేసేసాడు అంతే తప్ప కన్నింగ్ నేచర్ అయితే బై హార్ట్ కాదు. ఆవిడ కోసం మరంత ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు మాత్రం బాగా ఆడతాడు, ఎందుకంటే కండలు ఉన్నాయి కాబట్టి. ఇది అసలు ఆడియన్స్కి రీచ్ అయ్యే పాయింటే కాదు. మీరు ఒక విషయం గమనించండి, ఎమ్మెన్యేలు, రామురాధుడు, సుమన్ శెట్టి వీళ్ళు ఏదైనా టాస్క్ గట్టిగా ఆడితే వచ్చేంత స్పందన ఆ డీమోన్ ఆడితే రాదు. ఎందుకంటే ఆ మాత్రం ఆడలాడే ఏంటి, మనిషి ఉన్నాడుగా, కండలు ఉన్నాయి కదా అని తీసి పడేస్తారు. ఆయనకి అది పాసిబిలిటీ ఉంది కదా. లేక అదే ఒక బలహీనంగా ఉండే వాళ్ళు ఆడారనుకో, అంచనాలకు మించి అవుట్పుట్ వచ్చేసేప్పుడు అవాక్ అవుతారు, ఆశ్చర్యపోతారు.
అరే భలేగా ఆడారే ఇచ్చి పడేసరే ఇప్పుడు ఆయన ఆడడం అంటే ఏముంది ఆయనకు ఉంది కదా అంటారు మధ్యలో ఉంది కాబట్టి ఇది లేకపోయినా స్పిరిట్కి భలేగా ఆడారే. మీకు ఎగ్జాంపుల్ లాస్ట్ ఆ బస్తాల టాస్క్లో అవినాష్ టేస్ట్ తేజ ఆడితే అరే చించి ఆరేసారు అన్నారు కదా. నిఖిల్ ఇంకెవరు పృథ్వీ ఆడేటప్పుడు రాలా ఏముంది వాళ్ళు ఫస్ట్ నుంచి అలాగే దూసుకుపోతా ఉన్నారు, మనుషులు ఉన్నారు వాళ్ళు ఆడేస్తారు. బట్ వీళ్ళు తేజ అవినాష్ ఆడేటప్పుడు వచ్చింది కదా గ్రాఫ్ మైలేజ్. అట్లా ఇంకెవరు గౌతమ్ అండ్ మెహబూబ్ ఆడేటప్పుడు కూడా మంచి టఫ్ ఫైట్ వచ్చింది. వాళ్ళిద్దరు గట్టిగా నువ్వనే అన్నట్టు ఆడారు. కానీ వీళ్ళిద్దరూ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ మేము కమెడియన్స్ అని వాళ్ళే తక్కువ తీసుకున్నారు. కానీ ఆ టాస్క్లు అయితే చించి ఆరేశారు. అట్లా అది వస్తుంది. సో మొత్తానికి అందుకే ఫిజికల్ టాస్క్లు ఇతను ఆడితే వచ్చే గుర్తింపు ఏమి ఉండదు. కానీ డీమోన్కి మిగతా ఇంకా ఏదైనా ఎలివేషన్ అయితే మంచిగా పడాలి. సిచ్యువేషన్ అప్పుడు నా ఫ్రెండ్ నా పులిహోర ఇవన్నీ లేకుండా పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే బిస్కెట్ అవుతాడు. అయితే ఎప్పటికైతే ఇతనికి 10 వారాలు ఉంటే అదే పెద్ద గొప్ప. విన్నర్ కాదు కదా, టాప్ 5 కూడా కష్టమే డీమోన్ పవన్కి. ఆడియన్స్తో కనెక్షన్ అయ్యే ఏ పాయింట్ కూడా లేదు. పైగా రీతితో ఆ బాండింగ్తో మరింత బిస్కెట్ అయిపోవడం తప్ప ఇంక సాధించేది ఏమి ఉండదు. ఇక తర్వాత 9 రీతు చౌదరి. ఆమె ఏదో చెయ్యాలి, ఆడాలి, నిరూపించుకోవాలని తపనతో ఉన్న మాట అయితే వాస్తవం. ఫిజికల్ టాస్కుల్లో ఆమె ఆడే విధానం చూస్తే విషయం క్లియర్గానే అర్థమవుతుంది. బట్ ఈమెకున్న ఆ పులిహోర రాని ట్యాగ్ ఏదైతే ఉందో అది ఆమె జర్నీకి పెద్ద మైనస్. ఒకే టైంలో అటు కళ్యాణ్ ఇటు పవన్తో కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతూ ఇవన్నీ పులిహోర తన చుట్టూ తిప్పించుకుంటుంది అనే ఆ ట్యాగ్ పెద్ద మైనస్ ఈమెకు. వాళ్ళ అమ్మగారు అంత చక్కగా ఆడియో మెసేజ్ ఇచ్చినా నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా, నీ ఆటను వాడికో వేరే వాళ్ళ కోసం కాదు, ఏం చెబుతున్నానో ఎందుకు చెబుతున్నానో దేని గురించి చెబుతున్నానో అర్థం చేసుకుంటావు కదా అని ఆమె అంత చక్కగా చెప్పిన తర్వాత కూడా నాగార్జున గారు కూడా ఆ దేని గురించి చెబుతుందో నీకు అర్థమైంది అనుకుంటా అని హెచ్చరించినా కూడా పట్టించుకున్న పాపాన లేదు. తల్లి మాట పెడచెవిని పెట్టిన వాళ్ళు ఎవరు కూడా బిస్కెట్ కాక ఇంకేమవుతారు. కావాలంటే చరిత్రలోకి వెళ్ళొచ్చు, సీజన్ 5 వరకు వెళ్ళండి చాలు, అంతకుమించి అక్కర్లే. ఆ పేర్లు కూడా ఇప్పుడు అవసరం లేదు. కానీ పైగా సంచాలకురాలిగా ఆ ట్రాక్ వల్లే కదా డిజాస్టర్ అయ్యింది. ఆ డీమోన్ని కెప్టెన్ చేయడం, ఈ వారం కళ్యాణ్ మోసం చేయడం, ఇవన్నీ ఈమెకి నెగిటివిటీని పెంచేస్తూ ఉన్నాయి. స్ట్రాటజీ ఇప్పుడు ఫ్లోరా విషయంలో ఆడింది, ఎవరైనా తప్పబట్టారా? మరి అంతకుముందు ఫ్లోరా చక్కగా ఆడుకుని గెలుచుకుని వెళ్ళిపోయింది కదా. శ్రీజ రీతు ఆ ఫైటింగ్లో ఈ అమ్మాయి బెనిఫిట్ పొందింది కదా. మరి ఇప్పుడు ఫ్లోరా విషయంలో ఆ రీతు చౌదరి చేసిన తప్పేముంది, ఆవిడని టచ్ చేయకుండా టక్కన ఓవర్ అటాక్ చేసుకుంటూ పోయింది. స్ట్రాటజీ బాగుంది కదా, అక్కడ వేలేదు చూపలే. ఆ ఫ్లోరా కూడా అవును సరే స్ట్రాటజీ అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాగ ఆడుకుంటూ పర్వాలేదు కదా. మిగతా ఇంతకు చెప్పినట్టుగా మైనస్లో నన్ను విన్నర్ అంటారా? ఈమెకు కూడా ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అయితే కొంత బాగానే ఉంది. దాంతో 10 వారాల వరకు నెట్టుకొస్తే నెట్టుకు రావచ్చు తప్ప టాప్ 5 ఛాన్సెస్ కూడా ఇప్పటికైతే లేవు. ఇక 10 దమ్ము శ్రీజ. అగ్ని పరీక్షలో ఫుల్ పాజిటివ్తో మొదలై అంతే ఫుల్ నెగిటివ్తో హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ఈవిడ జర్నీ స్టార్ట్ అయింది. జస్ట్ లైక్ శాకిని డాకిని, జెండు బొమ్మ, శాస్త్రి బొమ్మ ఇట్లాంటి ట్యాగ్స్తో బాబోయ్ ఈ డబ్బా రేకులు రానీతో మా వల్ల కాదు స్వామి, బిగ్ బాస్ దయచేసి లాక్కుపో, డబల్ ధమాకా పెట్టి ఆ దోస్తులిద్దరిని ఒకేసారి తీసుకెళ్ళిపోయా బాబుని అరవీర భయంకరమైన కామెంట్లతో టీవీలో కట్టేస్తున్నామండి మా వల్ల కావట్లేదని హడలెత్తించి బెంబేలెత్తించి ఆడియన్స్ని డిస్కనెక్ట్ అయిపోయేట్లు చేసిన గ్రేట్ కంటెస్టెంట్ ఎవరంటే దమ్ము శ్రీజ. ఇవన్నీ కాకుండా ఒక మాటలో చెప్పాలంటే పుండు మీద పిన్నేసి గుచ్చినట్టు కెలికి ఫైంగ్. నేను తోపు అనే మాదిరిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో అగ్ని పరీక్షలో వచ్చిన ఫీడ్బ్యాక్ చూసి నేనే చెప్పా ఈ అమ్మాయి దమ్ము శ్రీజ దమ్ము చూపుతుంది ఉండాల్సిందని. ఇలాగ ఆశించిన వాళ్ళందరూ ఆశలకి భంగపాటు కలిగిస్తూ ఇచ్చి పడేసింది. ఆవిడ నెగిటివిటీ తెచ్చుకుంది. ఫస్ట్ 3 వీక్స్ ఫుల్ నెగిటివ్. తన దోస్త్ బయటికి పోయాక ఫీడ్బ్యాక్ బాగా రిసీవ్ చేసుకుని తెలివైన ప్లేయర్, అది మాత్రం ఒప్పుకోవాలి మనం. తన గేమ్ అయితే చేంజ్ చేసుకుంది, మంచి తెలివైన అమ్మాయే. కాకపోతే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ ఆర్గ్యుమెంట్స్తో పనికి మాలిన సంజనా భాషలో చెప్పాలంటే 1000% వరస్ట్ ఆర్గ్యుమెంట్ నుంచి 300% వరస్ట్ ఆర్గ్యుమెంట్కి వచ్చి ఇంకా 50 ఆర్గ్యుమెంట్కి రావాలి, ఇంకా 5% కింద మాదిరిగా అట్లా మార్చుకుంది. ఇన్పుట్స్ని అద్భుతంగా వాడుకున్న తెలివైన పిల్ల ఈవిడే. ఈమెతో పాటు కళ్యాణ్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీక్ అయితే బాగా గాడిలో పడ్డారు ఇద్దరు. మొదటి 3 వారాలు ఇద్దరు ఫసక్కే. ఇప్పుడు ఈ వారం అయితే ఇద్దరు పాజిటివిటీ తెచ్చుకున్నారు. ఇలా కొనసాగిస్తే పర్వాలేదు శ్రీజ. ఆమె చూడండి ఈ వారం ఓటింగ్లోనే ఫస్ట్లో హరీష్తో పాటు బాటంలో ఉండే ఆమె వీకెండ్కి వచ్చేసరికి అలా లాస్ట్ 2-3 డేస్లో అలా పికప్ అయిపోయి ముందుకు వచ్చింది కదా. గతంలో ఉన్నంత నెగిటివిటీ ఇప్పుడు ఉందా చెప్పండి ఈ అమ్మాయి మీద. సో అదే నేచర్ ఆమె కొనసాగించుకుంటే ఈ వారం ఖచ్చితంగా ఈమెకి డబుల్ టికెట్ బుక్ చేసాను కన్ఫర్మ్ చేసేవాళ్ళు ఆడియన్స్, అంత బీభత్సంగా ఉండదు. సో ప్రస్తుతానికి వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. ఇంకా ఇలాగే ఇప్పుడు ఈ 4th వీక్లో ఉన్నట్టే కొనసాగితే కొన్ని వారాలకు పర్వాలేదు. ఇక 11 దివ్య. మాట్లాడగలదు, ఓపిక్గా పనులు చేస్తుంది, ఆ పేషెన్స్ లెవెల్స్ ఉన్నాయని హౌస్ మేట్స్ మెచ్చుకుంటున్నారు. ఆడియన్స్ కూడా వర్గానికి రీచ్ అవుద్ది. అయితే వంట చుట్టూ కాస్త మంట పెంట కూడా జరగాలి. జరిగేటప్పుడు అవతల వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది, గొడవలు కూడా జరగాలి. అరే అంత కష్టపడి ఉండేది ఇప్పుడు తనూజకి ఎందుకు వచ్చింది,
అంత కష్టపడి వండితే వంకలు పెడతాను ఇట్లాగే కదా. మాస్క్ మీద ఉండేటప్పుడు కూడా అక్కడ గొడవలు వచ్చాయి కదా. సో దానివల్ల ఏదో ఒకటి కంటెంట్ వస్తుంది. ఇప్పుడు మాత్రం చక్కగా నిండుకుండ తొనకదన్నట్టుగా ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చేంజ్ కాకుండా చాలా ఓపిక సహనంతో వండి పెడుతుంది. ఓకే, హౌస్ మేట్స్ గుర్తించారు ఆవిడ కష్టాన్ని, ఆడియన్స్ కూడా గుర్తిస్తారంటే కొన్ని గొడవలు కూడా అవ్వాలి. అప్పుడు అంత కష్టపడి ఆడితే తిరిగేంద్ర భయ్ కొంత ఎలివేషన్ అయితే వస్తుంది ఆవిడకి. సో ఇట్లా మొత్తానికి ఈ వీక్ అయితే ఒక 15%తో హరీష్తో ఓటింగ్లో ఉంది. ఒరిజినల్ ఓటింగ్లో లిస్ట్లో మ్యాక్సిమం లిస్ట్లోనే పెడతారు. లాస్ట్ ఇద్దరు ఉంటారు కదా, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్, ఒరిజినల్ ఓటింగ్లో ఎవరైతే లిస్ట్లో ఉంటారో మ్యాక్సిమం వాళ్ళనే పెడతారు. అయితే టాస్కులు కూడా బాగా ఆడుతుంది. టైలర్ టాస్క్ కావచ్చు, థమ్స్అప్ టాస్క్ కావచ్చు. అయితే మిగతా అందరిది ఏంటంటే 4 వారాల జర్నీ చూసినని చెప్పి ఈమెది కేవలం ఒకే ఒక వారం కనుక ఒక వారంలోనే మొత్తం డిసైడ్ చేసేలాం. కాకపోతే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్లు ఎపిసోడ్లో 1-2 పడితే ప్లస్ పాయింట్ అయింది. నామినేషన్లు అయితే పర్ఫెక్ట్ పాయింట్లతోనే చక్కగా ఆడుతుంది. ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడాలో కొలత వేసి చెప్పినట్టుగా లాజిక్ తప్ప నసం ఉండట్లా. సో కాకపోతే భరణికి సపోర్టర్ అనేది డ్రాబ్యాక్ అయిపోయాయి. భరణి భజన ఈమె భజన భరణి చేస్తున్నారు. చెరుకు 2 చిడతలు ఇచ్చి రోజు మిడ్ నైట్ ముచ్చట్లు పెట్టుకొని మీ ఆట అంతా మీ ఆట ఇది కొద్దిగా తగ్గించుకొని ఇండివిజువల్ ప్లే వెళ్ళిపోవడం బెటర్. ఇక 12th ఫ్లోర్ వచ్చే 2 వారాలు ఈవిడ నామినేషన్ల నుంచి సేవ్ అయితే ఎక్కువే. ఆవిడ కంటెంట్ ఏముంది, టాప్ 5 కాదు కదా, 5 వారాలు ఉండడమే గగనం. ఏ వారానికి ఆ వారమే ఇవిడికి బంపర్ ఆఫర్లో బోనస్లో కలిసి వస్తున్న విషయం అయితే ఒప్పుకోవాల్సిందే. అలాగే నెగిటివ్ ఓటింగ్ లేదు, కంటెంట్ ఇస్తారు. కానీ చాలామంది కంటెస్టెంట్లు ఏంటంటే నెగిటివిటీ పెంచుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. బట్ ఈవిడ నెగిటివిటీ తెచ్చుకోవాలి, అలాంటి పాజిటివిటీ పెంచుకోవాలి, అసలు కంటెంటే లేదు. సో ఈవిడ గురించి మాట్లాడుకోవడం తక్కువే, అవసరం కూడా ఉండదు. వచ్చే 2 వారాలు ఉంటే ఇంకా సాధించినట్టుగా. సో మొత్తానికి 7 పవన్ కళ్యాణ్, డీమోన్ పవన్, శ్రీజ, ప్రియ, మనీష్, హరీష్, దివ్య 7 కామనర్స్ అడుగు పెడితే ఇప్పటికే వరుసగా 3 వారాల్లో 3 కామనర్స్ అవుట్. మిగిలిన 4లో టాప్ 5 కాదు కదా. ప్రస్తుతానికైతే 10 వారాలు ఉంటే గ్రేటే అనే పరిస్థితి ఉంది. మరి ముందు ఎవరు టర్నింగ్ ఎట్లా అవుతుందో మాట్లాడుకుందాం. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మెసేజ్ కూడా పెట్టడం అయితే మర్చిపోకండి.